మేము స్కూల్ చదివే రోజుల్లో మా ఇంటి పక్కన ఆయన ఎక్కడో ఒక ఆఫీస్లో పనిచేసేవాడు. మా ఇంటికల్లా వాళ్ళ అబ్బాయి ఏంటంటే అబ్బాయి బీఏ చదవాలా, ఆ స్థాయికి వెళ్ళాలా అని చెప్పేవాడు. ఇప్పుడు బీఏ అంటే గొప్పతనం. ఇవాళ బీఏ, బీకామ్, బీఎస్సీ నార్మల్, ఎవరికి తెలియట్లేదు దాన్ని వాల్యూ. అట్లాగే బీటెక్ అంటే ఇదివరకు ఆయన ఇంజనీరు, ఆయన డాక్టరు, ఇది గొప్ప విశేషం. ఇప్పుడు బీటెక్ అనేటటువంటిది నార్మల్ చదువులు అయిపోయినాయి. ఇలాంటి స్థితిలో టీచర్ పోస్టులకు కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులు పోటీ పడుతున్నట్ట. మెగా డిఎస్సిలో 7,000 మందికి పైగా బీటెక్ చదివిన వాళ్ళే ఉన్నారట. పీజీలు చదివిన వాళ్ళు 2.94 లక్షల మంది. అంటే మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశపడి, వాస్తవంగా వీళ్ళు ఎక్కడో చోట బతకలేక కాదు, ప్రభుత్వ ఉద్యోగం అయితే స్థిరత్వం అని ఆశించే వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారో అర్థం. ఇంకోటి బీటెక్ అంటే ఒకప్పుడు ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇటే పోయేవాళ్ళు. టీచింగ్ వైపుకి రావాలనుకుంటున్నారంటే దానికి వాళ్ళకి సరైన మార్గనిర్దేశనం చేసే విధంగా కోర్సులు లేవు అన్నది అర్థమవుతుంది. ఇంజనీరింగ్ చేసినటువంటి వాడు డ్యాములు కట్టాలా, లేకపోతే బిల్డింగులు కట్టాలా, లేకపోతే మెకానికల్ చేసిన వాడు ఆ మెకానికల్ వ్యవస్థను నడపాలా, ఇట్లాంటిది కాకుండా సివిల్ అంటే సివిల్ ఆస్పెక్ట్ ఇవి కాకుండా బీటెక్ అంటే ఒక డిగ్రీ లాగా తయారైపోయినటువంటి రోజులు బికాజ్ ఆఫ్ ఫీజు రియంబర్స్మెంట్ అనుకుంటా.